హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఇప్పుడే 'సలార్' మూవీ చూసొచ్చాను. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కి పెద్ద హిట్ అనుకునే హిట్ అయితే కనీసం అయితే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే 'సాహో' అయినా సరే, 'రాధేశ్యామ్' అయితేనేమి, మొన్నొచ్చిన 'ఆదిపురుషు' ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభాస్ నుంచి కోరుకునేది ఏదో ఒకటి మిస్ అవుతుంది. అది కరెక్ట్‌గా కావాలి అని మాత్రం చాలామంది వెయిట్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్ ప్రభాస్ గారిని అభిమానించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి ఒక సరైన హిట్ కావాలి. ఎందుకంటే మనకి 'బాహుబలికి' ముందు కూడా ప్రభాస్ అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆయన ఫైట్స్ గాని, యాక్షన్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయన కామెడీ గాని అందరికీ ఇష్టం. సో, అలాంటిది మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఏమైందంటే మనకి 'బాహుబలి' తర్వాత అంత ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ గాని, ఆ టైప్ ఆఫ్‌ది ఏది రాక చాలా వరకు నిరాశపరచడం అనేది జరిగింది. 'రాధేశ్యామ్' మనకి స్టోరీ పరంగా బాగున్నా, బట్ ఏంటంటే చాలామంది దాన్ని ఫ్లాప్ అనుకోని చెప్పి సైడ్‌కి తోసేశారు. బట్ ఓటీటీకి వచ్చిన తర్వాత దాన్ని చూడడం మొదలుపెట్టారు. సరే, ఇంకేంటంటే మనకి ఇంకా 'బాహుబలి' తర్వాత ప్రభాస్ గారికి సరైన హిట్ ఇంకొకటి కావాలి అని మాత్రం మనోళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే 'సలారు' ఒక విధంగా ఫ్యాన్స్‌ని గాని, ఆడియన్స్‌ని గాని బాగా ఇష్టపడే విధంగా అయితే డైరెక్టర్ చూపించాడని మాత్రం చెప్పాలి. ఎస్పెషల్లీ ఏంటంటే బిల్డప్స్ మాత్రం బీభత్సంగా ఇచ్చారు. మామూలుగా లేదు. ఒక రేంజ్‌లో చూపించారు. అసలు ఎలివేషన్స్ మాత్రం అసలు పీక్ లెవెల్‌లో, అంటే ఎలా అంటే మనం ఎవరు ఊహించం. ఆ రేంజ్‌లో ఆ ఎలివేషన్స్ మాత్రం మనకి ప్రభాస్‌కి ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా 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 బాగుంది. ఇంకసలు 'కేజీఎఫ్' లేదు, 'బాహుబలి' లేదు అనే రేంజ్‌లో ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అయితే ఆ క్యారెక్టరైజేషన్ గాని, ఫైట్స్ గాని, మేకింగ్ గాని, ఎస్పెషల్లీ ఆర్ఆర్ అయితే మాత్రం కుమ్మేశారనుకో. ఒక మామూలుగా అయితే ఒక కొత్తగా చూపించాడు. మళ్ళీ 'కేజీఎఫ్' లెవెల్‌లో అంతకు మించి ఆర్ఆర్ అయితే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరిపించేసిందని చెప్పాలి. అయితే ఫైట్స్ గాని, ఎలివేషన్స్ గాని, లుక్ కూడా ఇందులో ఎస్పెషల్ ఏంటంటే ప్రభాస్ లుక్ మాత్రం చాలా బాగుంది. అంటే బిఫోర్ మనకి 'రాధేశ్యామ్' తర్వాత 'ఆదిపురుషు' ఇవి చూసేటప్పటికి ఆయన మనకంత ఇదవ్వలేదు. అందులో 'రాధేశ్యామ్‌కి' ఏంటంటే కొద్దిగా బాడీ కూడా ఫ్లెక్సిబిలిటీ తప్పి కొద్దిగా ఫిట్‌నెస్ గాని అదంతా కొద్దిగా మిస్ అయ్యామనిపించింది. బట్ ఈ సినిమాలో ఫిట్‌నెస్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగున్నాడు ఆయన. అసలు మామూలుగా లేడు. ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. నా వెనక ఎవరో యూత్ కుర్రోళ్ళు కూర్చున్నారు, కాలేజీ స్టూడెంట్లు. కేకలు దారుణంగా చేస్తున్నారు వాళ్ళు. ఇలాగ అలా కాదు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ చూస్తుంటే ఇంకా యూత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారని మాత్రం నాకు అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్‌కొస్తే కొద్దిగా స్టోరీలో పడడంతో మనకు కొద్దిగా ఫస్ట్ హాఫ్ కంటే కొద్దిగా సెకండ్ హాఫ్ డల్ అయింది గానీ, ఓవరాల్‌గా సినిమా బాగుంది. అయితే ఇదేంటంటే కామన్ పీపుల్స్, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళుంటారు కదా! వాళ్ళకి స్టోరీ అది అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడతది. మ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, సినిమా అంటే పిచ్చున్నోళ్ళకి అందరికీ సినిమా ఎక్కేస్తది. కొంతమంది ఆడియన్స్‌కి మాత్రం అది కొద్దిగా ఎక్కదు. అలా అని బాగోలేదు కాదు. సినిమా చాలా బావుంది. బట్ ఏంటంటే ఎప్పుడు ఉన్న ప్రభాస్ సినిమాల్లో అంటే మనకి 'బాహుబలి', లేకపోతే 'బాహుబలికి' బిఫోరు 'రాధేశ్యామ్' ఇలా ఉన్నట్టుగా ఉండదు. మన 'కేజీఎఫ్' నచ్చే వాళ్ళకి అందరికీ ఈ సినిమా నచ్చుతది. 'కేజీఎఫ్' చూసే వాళ్ళందరికీ ఈ సినిమా ఎక్కుతుంది. బట్ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఏంటంటే కొద్దిగా కనెక్ట్ అవ్వదు. చూస్తారు, బాగుంది అనిపిస్తది గానీ ఏం జరుగుతుందనేది మాత్రం చిన్న కన్‌ఫ్యూజ్ అవుతారు. అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. బట్ స్టోరీ లైన్ గాని అదంతా కూడా చాలా తీశారు. ఓవరాల్‌గా ఏంటంటే ఒక మంచి మూవీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కి 7 సంవత్సరాలు అయింట మధ్యలో గ్యాప్. 7 సంవత్సరాల తర్వాత ఒక హిట్ పడిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా గాని, థియేటర్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగానైనా సరే చాలా బావుంది. అంటే మనకు రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్న డాన్సులు అవి లేవు గాని, డైలాగులు ఏమి లేవు గాని మిగతాదంతా బావుంది. డైలాగ్ చాలా తక్కువుంది. చాలా అంటే చాలా తక్కువ. ప్రభాస్‌ని ఎంతసేపు కూడా హైలైట్స్ అనేది చూపించి దాని ఎలివేషన్స్ చూపించారు. ఫైట్స్‌లో గాని, ఆ డైలాగ్స్ గాని, లుక్స్ గాని సింపుల్‌గా చిన్నగా తక్కువ మాట్లాడి ఎక్కువగా ఇది ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్ చాలా తీశారు. తరువాత శ్రేయ రెడ్డి మీకు తెలిసుంటది. 'పొగరు' సినిమాలో విశాల్‌తో చేసింది. విశాల్ వాళ్ళ వదిన గారు. సో, ఆ అమ్మాయి క్యారెక్టర్ అనిపించేసింది. మామూలుగా లేదు. చాలా చేసింది. అన్నింటికి మించి ఎవరు ఊహించరు ఝాన్సీ. మన యాంకర్ ఝాన్సీ ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. ఎవరు ఊహించరు. ఆ రేంజ్‌లో ఉంది ఝాన్సీ గారి క్యారెక్టర్. నిజంగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అసలు ఝాన్సీని, శ్రియ రెడ్డిని వీళ్ళిద్దరిని పెట్టడము, వీళ్ళిద్దరు కూడా చాలా చేశారు. చాలా హైలైట్ అనిపించింది. నాకైతే సినిమా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. ఎలివేషన్స్ గానీ, తర్వాత ఫైట్స్ గానీ,
ప్రభాస్ లుక్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్తో పాటు తెలుగు ఆడియన్స్కి అందరికీ నచ్చే విధంగా ఉంది. ఒకటి బాహుబలి రికార్డ్స్ అనేవి మాత్రం బద్దలు కూడా బాహుబలి అనేది ఒక మాస్టర్ పీస్. అది దాంతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది రాజమౌళి వీళ్ళు ఎవరు పనికిరారు ఆ రేంజ్లో ఉంది ఈ సినిమా అనేది మాత్రం రాంగ్. అది రాజమౌళి గారు వేరు, రాజమౌళి గారి మేకింగ్ వేరు, ఆయన తీసే విధానం వేరు, ఆయన కథలు వేరు. సో అదేంటంటే యూనివర్సల్గా అందరికీ నచ్చే విధంగా రాజమౌళి గారి సినిమాలు ఉంటాయి కాబట్టి రాజమౌళి గారితో మనం కంపేర్ చేయకూడదు, కానీ కేజీఎఫ్ మూవీతో కంపేర్ చేయొచ్చు. కేజీఎఫ్ సినిమా ఎలాగైతే బాగుందో అదే విధంగా ఈ సినిమా కూడా ఉంది. సో కేజీఎఫ్ నచ్చే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఎస్పెషల్ ఏంటంటే ఎలివేషన్స్, ప్రభాస్ లుక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మేకింగ్ ఇది మాత్రం చంపించాడు. తర్వాత చైల్డ్ ఎపిసోడ్ ఉంది చిన్నపిల్లలది, అది అసలు బేబస్తంగా చేశారు. వాళ్ళు ఎవరో కానీ అబ్బాయి ప్రభాస్ క్యారెక్టర్ చేశాడు, అసలు భలే చేశాడు, మామూలు చాలా బాగా చేశాడు. చాలా హైలైట్ అవుతుంది. అబ్బాయి మాత్రం చాలా బాగుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ లుక్ కానీ, కళ్ళతో ఐస్తోనే చూస్తుంటాడు. సో డెఫినెట్గా మనకు మంచి ఫ్యూచర్ అయితే ఉంది. చాలా బాగా చేశాడు అబ్బాయి మాత్రం, చాలా బాగా చేశాడు, చాలా నిలబెట్టాడు. సో ఓవరాల్గా అన్ని విధాలుగా కూడా చూస్తే మనకి ఎక్కడ బోరు కొట్టదు, ఉన్నంతసేపు కూడా మనల్ని ఎక్కడ రిలాక్స్గా కూర్చునే విధంగా అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరిపించేశాడు. సీన్ టు సీన్ ఒకటి చెప్తా, ఫస్ట్ హాఫ్ 1.5 ఉంది. 1.5 ఫస్ట్ హాఫ్ అసలు బేబస్తంగా ఉంది, మామూలుగా లేదు. నిజంగా చెప్తాను, ఒక అద్భుతంగా చూపించాడు కళ్ళ ముందు ఆ మేకింగ్ కానీ, ఆ సీన్స్ కానీ, సీన్స్ డిజైన్ కానీ, ప్రభాసం చూపించే విధానం కానీ, తర్వాత శృతి హాసన్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా తీశాడు. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్కి వస్తారు ఆ స్టోరీ ఇదంతా ఎందుకు, ఇది అసలు ఏం జరిగింది అనేది రివీల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లో, మనకి ఏంటంటే మనకు స్లో ఏం కాదు, బేసిక్గా ఏంటంటే ప్రభాస్ని మనం ఇష్టపడతాం కాబట్టి ఆ స్టోరీలో ప్రభాస్ తక్కువ ఉంటాడు, మిగతా క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొద్ది డౌన్ అయిందని అనిపిస్తుంది. మళ్ళీ ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జగపతి బాబు గారికి ఎవరు మేకప్ చేశారో కానీ చాలా కుర్రోడ్లాగానే, అంటే ఈ మధ్యకాలంలో అతను చూసే ప్రతి సినిమాలో కూడా ముసలోడ్లాగా అనిపిస్తుంది, అంకుల్ కింద లెక్క. కానీ దీంట్లో మేకప్ మాత్రం చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. సెకండ్ పార్ట్ ఉంది ఇది. సో సెకండ్ పార్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కూడా ఓ మాదిరిగా ఉంటే సెకండ్ పార్ట్ ఒక బేబస్తమైన హిట్ అయ్యింది. అలాగే బాహుబలి 1 కంటే బాహుబలి 2 ఇంకా చాలా హిట్ అయ్యింది. అదేవిధంగా సాహో హిట్ అంటే మనకి సలార్ హిట్ అంటే సలార్ 2 అనే పార్ట్ 2 అనేది దీనికి మీద ఉంటుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో డెఫినెట్గా పార్ట్ 2 ఇంకా బాగుంటుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. పార్ట్ 2 మాత్రం బేబస్తంగా ఉంటుందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2నే బాగా చేస్తుంటారు. పార్ట్ 1 నిలబెడితే పార్ట్ 2 ఖచ్చితంగా ఆ స్కోప్ ఉంటుంది. సో పార్ట్ 1 నిలబెట్టారు కాబట్టి ఆడియన్స్కి నచ్చింది కాబట్టి ఒక్కొక్కరు పండుగ చేసుకుంటారు. ఫ్యాన్స్ అయితే బేబస్తమైన పండుగ చేసుకుంటున్నారు. సో పార్ట్ 1 నచ్చుతుంది కాబట్టి పార్ట్ 2 అనేది ఖచ్చితంగా తీస్తారు, ఇంకెంతకు మించి చేస్తారు. ఎందుకంటే కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 బాగుంది, బాహుబలి 1 కంటే బాహుబలి 2 బాగుంది. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా పార్ట్ 2 అనేది ఇంతకు మించి ఉంటుందని మాత్రం నేను అనుకుంటాను. ఓవరాల్గా ఒక మంచి సినిమా, మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. ఎస్పెషల్లీ థియేటర్లో చూడండి. ఆ సౌండింగ్స్కి ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ మేకింగ్ కానీ, సౌండింగ్ కానీ అదంతా బాగుంటుంది. ఎలివేషన్స్ మాత్రం ఎవరు చేశారు కానీ భలేగా ఉంది. ఫైట్స్, ఎస్పెషల్లీ ఫైట్స్ అయితే మాత్రం బేబస్తంగా ఉన్నాయి. డిజైన్ అదిరిపోయింది. కత్తులు, గన్నలు అవన్నీ కూడా అన్ని విధాలుగా ఓవరాల్గా ఒక ఫుల్ యాక్షన్ సినిమా చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్లో ఈ సినిమా ఉంది. సో తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. దగ్గరలోని థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్గా ఉంటుంది. ఓవరాల్గా సినిమా హిట్. సో సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. బాహుబలి తర్వాత ఇంత పెద్ద హిట్ తెచ్చుకుంది సలార్, ఎందుకంటే మధ్యలో వచ్చిన సినిమాలు ఏవి ఇదవ్వలేదు కాబట్టి. సో డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. సో డెఫినెట్గా వెళ్ళి థియేటర్లో మాత్రం ఇది చూడండి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంకా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ కంటే. సో మీకు కూడా అలానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నేను కొంతమంది కనుక్కున్నా, కొద్దిగా స్లో అయింది, డల్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా హిట్, కానీ సెకండ్ హాఫ్ దగ్గర కొద్దిగా ఇదైంది తప్ప మిగతాదంతా బాగుందని చెప్పారు. అలాగని సినిమా సెకండ్ హాఫ్ బాగా తీయలేదని కాదు, బేసిక్గా ఏంటంటే మనకి ప్రభాస్ క్యారెక్టర్ కంటే మిగతా వాళ్ళ క్యారెక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మనకు అక్కడ కొద్దిగా డల్ అయినట్టుగా అనిపించింది. సో నాకు తెలిసి ఇది ఇలా ఉండడమే బెటర్, ఎందుకంటే పార్ట్ 2 అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి అది బేబస్మైన కలెక్షన్స్ వస్తాయి. కానీ ఒకటి బాహుబలికి మించి అయితే కాదు, ఇదైతే నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను. సో వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, నేను బయట ఛానల్స్కి రివ్యూ ఇవ్వట్లేదు. సో నా రివ్యూస్ నచ్చేవాళ్ళు, నా రివ్యూస్ ఎప్పుడు చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఓన్ ఛానల్. సో ఇక మీద రివ్యూస్ దీంట్లోనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.